Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే దేశంలోనే ఉత్పత్తి అవుతున్న గ్యాస్ ఎటుపోతుందో అర్థం కావడం లేదని, కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారని నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని నాయకులు నలతోటి బాబురావు, వసంతరావు తదితరులు తెలిపారు. తగ్గించండి
తగ్గించాలి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి కేంద్రం పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించిన డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలి పెంచిన డీజిల్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుకుంటున్న దేశవ్యాప్త కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుకుంటున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల పిలుపు మేరకు సిపిఎం ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాసు, పెట్రోలు, డీజిల్ ఈ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు వరుసనే ఇప్పటికి 4-5 సార్లు పెంచుతూ వచ్చింది. ఈరోజు సామాన్య ప్రజలకి ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మూలిగ నక్కపై తాటికాయలాగా ప్రజల మీద భారాలు వేస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం కేంద్రాన్ని, గతంలో $40 దిగినప్పుడు మీరు పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించారా? ఆ విధంగా చూసినప్పుడు గత 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఈ ఆయిల్ కంపెనీలకి లాభాలు వచ్చినాయి. మరి ఏ రోజు యుద్ధం పేరుతో ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఈ గ్యాస్ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం? వాళ్ళ సామాన్య ప్రజలు ఈ ధరలు పెరిగితే రాబోయే కాలంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగి, రవాణా ఛార్జీలు పెరిగి, ఆ విధంగా ప్రజల మీద రాబోయే దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయింది. నిన్న మళ్ళీ 26 రూపాయలు మళ్ళీ గ్యాస్ ధరలు పెంచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ధరలు అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం విఫలమైనని చెప్పేసి ఈరోజు మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం అని చెప్పంటే అన్ని రకాల నిత్యావసర ధరల మీద కూడా ధరలు పెరగడానికి అవకాశం ఉంది. ఈ ధరల పెరుగుదలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు కూడా కూడబలుకొని ప్రజల మీద విపరీతమైన భారాలు మోపుతూ ఉన్నారు. ఒక విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా గోదావరి దేశంలో మన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ గ్యాస్ నిక్షేపాలని మన రాష్ట్రానికి రావాల్సిన వాటా మీద చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఫైట్ చేసి ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా రాబడితే పెద్ద ఎత్తున రాయితీతోటి ప్రజలకి తక్కువ ధరకి గ్యాస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అన్ని రకాల ధరలు తగ్గించడానికి అవకాశం ఉంది. ఈరోజు అన్ని రకాల నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని చెప్పంటే ఈ ధరల మీద ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యం ఉండటం వల్లనే ఈ ధరల పెరుగుదలకి ప్రభుత్వ కంట్రోల్ లేకుండా పోతుంది. అందుకని ప్రైవేట్ యాజమాన్యం చేతిలోంచి ప్రభుత్వం యాజమాన్యం ఉంటేనే ధరలు అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ విధంగా కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలకి స్వేచ్ఛనివ్వడం వల్ల ఈ పరిస్థితి దాపించిందని చెప్పేసి జనరల్గా అభిప్రాయపడుతూ ఉన్నాం. అందుకని ఈరోజు దేశంలో ఉన్న ప్రజలు ఒకవైపున ఆదాయం లేదు, ఉపాధి లేదు, మండలానికి ఒక టీం చొప్పున క్లస్టర్ బూత్ గ్రామ కమిటీ అధ్యక్షులు, వీటితో పాటుగా ఎన్నికల సర్వే ఏజెన్సీస్ గ్రామ మండల మున్సిపల్ పరిధిలో ఇన్ఛార్జెస్ ని స్థానిక సంస్థల అనంతరం ఏర్పాటు చేస్తారని గురజాల ఎమ్మెల్యే ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. పిడుగురాల పట్టణంలో జానపాడు రోడ్డు శుభవాస్తు కళ్యాణ మండపం నందు నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎరపతిరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ గా జంగ కృష్ణమూర్తి, గురజాల నియోజకవర్గ పరిశీలకులు మొహమ్మద్ మొయిన్ హాజరయ్యారు. అలాగనే టీటీడీ బోర్డు మెంబర్, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు కాబట్టి మనం అందరం వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మనం మన బిఎల్ఓస్ తో మన వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్రతిరోజు
వాళ్ళు బిఎల్ఓస్ ఏ డోర్కి వెళ్తున్నారో ఏ గొంతుకి వెళ్తున్నారో వెళ్ళి మనోళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆ క్రమంలో మన వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేవా ప్రతిరోజు చెక్ చేసుకునే అవకాశం మన మైటీడీపీ అప్పుడు కూడా మన పార్టీ నాయకత్వం కల్పించిన సంగతి మీరందరికీ తెలియజేస్తా ఉన్నా. మండలానికి ఒకటి మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జెస్ గా కూడా ఒక్కొక్క బూత్ని నేను చెప్పిన 10 మంది వాళ్ళు పనిచేయటం, క్లస్టర్ యూనిట్, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ కార్యదర్శులు మీరు చేయలేదు. వీళ్ళతో పాటుగా ఎన్నికల సర్వే ఏజెన్సీస్ని మీ మండలాల్లో, మీ మున్సిపాలిటీకి, మీ గ్రామాలను కూడా ఇన్ఛార్జి పెడతాం. ఏది స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన కూడా ఇప్పుడు మనం చెప్పారు తమిళనాడు ఒక ఎమ్మెల్యే ఒకరితో గెలిచారని. అంటే ఇక్కడ ఓటు ప్రాధాన్యత ఏ విధంగా ఉంది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సర్వే టీం పని ఏంటి? మీ కౌన్సిలర్ పదవులు, మీ ఎంపీటీసీ పెద్దలు, అది మీ సర్పంచ్ పెద్దలు ఓటర్స్ సర్వే చేస్తారు. 24 ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు యాక్టివ్ ఉన్నారా లేదా, అదే ఇన్ని పథకాలు మనం ఇచ్చాం ఈ 1000 ఓట్లలో బూతులో ఎంతమంది పథకాలు అందులో సాటిస్ఫాక్షన్ ఉన్నారు, ఇంకా ఎంతమంది పథకాలు రావాలి కింద దాకా వెళ్తారు. సపోజ్ ఒక కౌన్సిల్లో 15 ఓట్లు ఇంకా మనకి టైట్ ఉంది గెలవడానికి. ఆ రిపోర్ట్ మనకి ఇస్తే ఆ 10-15 ఓట్లు మీకు ఎలా తెచ్చుకోవాలి, గేట్లు తెచ్చుకోవాలి కూడా నేను చెప్తాం. మీరు వెళ్ళి వాళ్ళకి కలిసి ఆ ఓట్లు తెచ్చుకొని మీరు కౌన్సిలర్గా, సర్పంచ్గా ఎప్పుడైతే గెలవాలని తెలుసుకోవడం తెలియజేస్తున్నాను. ఇది మనం చేయబోయే ప్రక్రియ. మీటింగ్ పెట్టుకుంటాం. ఇది ఈ కళ్యాణ మనం బాగా కలిసి వచ్చింది ఎన్నికల ముందు బ్రహ్మాండంగా ఒక గంట మాట్లాడుకుని అర్థం కాదు. ఇప్పటి నుంచి మనం మీరు గుర్తు పెట్టుకోండి, ఎన్నికల ముందు మనం నుంచే మనం ప్రిపేర్ అయ్యాం. బీసీ హౌస్ పెట్టాం, ఎస్సీ హౌస్ పెట్టాం, మైనార్టీ పెట్టాం, ఎస్టీ పెట్టాం, చాలా పెట్టాం. 21 ఎన్నికల్లో కూడా మనం చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో దాతపల్లి గురిజాల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎప్పుడు అప్పుడు పొత్తులు లేని టైంలో మనం జనసేన కలిపి పోటీ చేసేస్తున్నాం. దాతపల్లి మున్సిపాలిటీ అయితే రూపాయల పరిస్థితి తీసుకొచ్చాం. గురిజాల కూడా టైట్గా మనం పోటీ ఇచ్చాం. ఎక్కడ మాత్రం 33 వాళ్ళు ఏకీకరణ చేసుకున్నారు. దాని ఫలితం మన అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవించారు. సత్తులపల్లి ధూళిపాల వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భృగువండకు చెందిన పద్మ 40 తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ పై ఉన్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన
దేశవ్యాప్త రాస్తా రోకో కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందు మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి గడియార స్తంభం సెంటర్ మీదుగా మల్లవ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తా రోకో చేపట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలకు పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తుందని విమర్శించారు. ఫిబ్రవరి 28న యుద్ధ పరిస్థితులు ప్రారంభమైనప్పటికీ మే 6 వరకు ఎన్నికల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచలేదని, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలపై భారాలు మోపడం ప్రారంభించారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం మరి విపరీతమైన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతా ఉన్నారు. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలు పెంచుతా ఉన్నారు. దీనిపైన పేద ప్రజలపై భారాలు పడతా ఉన్నాయి. ఇవాళ చిన్నకారు మధ్యకారు కూడా తీరు ఇబ్బంది గురవుతా ఉన్నారు. ఇవాళ ఒక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల మరి పెద్ద నష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ డీజిల్ ధర పెరుగుతాయి, నిత్యావసర ధరలు పెరుగుతాయి, ఎరువుల రేట్లు పెరుగుతాయి. ఇలా చెప్పులు పోతూ ప్రజలకు ముడిపడే ప్రతి ఒక్క సరుకు కూడా ధరలు పెరిగిపోయే పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి పక్క మరి మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పారు, మన జరిగిన 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ముందు కూడా మేము పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, గ్యాస్ ధరలు పెంచాం మేము అని చెప్పి ప్రకటించిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే 3 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. మరి అట్లానే ఉజ్వల పథకం కింద ప్రతి ఏటా 9 సిలిండర్లు ఇస్తారు సబ్సిడీ కింద. వాటిని ఈ రోజు 4 సిలిండర్లు కుదించడం జరిగింది. అంటే మోడీ ప్రభుత్వం ప్రజలపై ఏ విధంగా భారం మోపుతున్నారో మా అందరికి తెలుసు. మరి పక్క ఆదాని, అంబానీ లాంటి సంస్థలకి ఇలా సహజ వనరుల సంపదని కూడగడుతూ వాళ్ళ కోసం పనిచేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ఈరోజు వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించండి, ఏ విధంగా మన మీద భారం మోపుతున్నామంటే మోడీ ప్రభుత్వం, అలా రాష్ట్రం కోటి ప్రభుత్వం ఈ 2 పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం అని వామపక్షాలు రాష్ట్రాలు పిలిపించినాయి. ఇరాన్కి యుద్ధం జరుగుతా ఉంది, ఆయిల్ రావట్లేదు, ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సన్నాయి నొప్పులు నొక్కుతా ఉంది. రష్యా నుంచి ఆయిల్ సరఫరా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, రష్యా ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మోడీ మాటలు విని చౌకగా వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ని కొనకుండా, రష్యా దగ్గర కొనకుండా ఆపేసిన వల్ల ఈ సమస్య వచ్చింది, అవునా కాదా అనేది ఈరోజు వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవంగా మోడీ చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలు ఏమిటి అని చెప్పేసి అంటే, క్రూడ్ ఆయిల్ ధర మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ ధర 67 రూపాయలు ఉంది. మీరు ఆ రోజు చెప్పారు ధరలు తగ్గించడం సాధ్యం కాదు, అవినీతి పెచ్చుమీరిపోతా ఉంది, అందుకే మేము ఈ ధరల్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అంటే అవినీతిని నిర్మూలించాలని, నల్ల డబ్బు తీసుకురావాలని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చినాక హనుమంతుడి తోకలాగా పెంచుతూ పోయారు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను. ఈ రోజు యుద్ధం సాకు చెప్తా ఉన్నారు. వాస్తవంగా యుద్ధం సాకు అయితే ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది. కానీ మే 6 దాకా యుద్ధం లేదా? ఆయిల్ సరఫరా సక్రమంగా సాగిందా? ఎందుకని పెరగలేదు అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, మీకు అధికారం కావాలి, ప్రజలు తిరుగుబాటు లేకుండా చూడాలి కాబట్టి పెంచలేదు. ఎన్నికలు అయిపోయి ప్రభుత్వాలు ఏర్పడిన మరుక్షణం పెంచడం ప్రారంభించి ఇప్పటికి 4 సార్లు ప్రజల మీద భారాలు వేశారు. ఇది అన్యాయం కాదనేది ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెరగడం అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కూడా కారణం అవుద్ది. ప్రజల జీవన విధానం ధ్వంసం అవుద్ది. ఆదాయాలు పెరగట్లేదు, వస్తున్న ఆదాయాలతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. విద్యా వైద్యం కొనుక్కోలేక అవస్థపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా పునరాలోచించండి. మీరు అధికారంలోకి వచ్చిన నాటికన్నా ఈ రోజు బ్యారెల్ చమురు ధర పెరగలేదు అనేటువంటిది వాస్తవం. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పండి. మీరు ఇప్పటిదాకా వేసిన ట్యాక్స్లన్నీ రద్దు చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.